మీ తప్పకుండా మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారని కోరుతూ స్వస్తి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరంగం గోపీకృష్ణమాచార్యుడు, హరిహర అర్చక సంక్షేమ సంఘం నుంచి హైదరాబాద్. ఈరోజు బ్రాహ్మణ్యం మీద, బ్రాహ్మణ జాతి మీద, అర్చకత్వం మీద, పురోహితం మీద మరియు వేద పండితుల మీద మాట్లాడడం అనేటువంటిది చులకన భావనగా ఇప్పుడు తయారైంది. ముఖ్యంగా ఈరోజు సర్వే జనా సుఖినో భవంతు అని సూర్యోదయం కంటే ముందే బ్రాహ్మడు లేచి సంధ్యా అనుష్ఠానాది కార్యక్రమాలు చేసుకొని దేవాలయంకు వెళ్ళి స్వామిని నిద్రలేపి, స్వామి మన సమాజంలో అందరినీ బాగుండాలి, అందరినీ మంచిగా చల్లగా చూడ్చండి అంటే వచ్చినటువంటి భక్తుడు మరి ఆర్యవైశ్యుడా, బ్రాహ్మడా లేదా క్షత్రియుడియా, ఇంకా మిగతా ఏ వర్ణంతో ఉన్నటువంటి వాడని చూడకుండా అందరికీ కూడా తీర్థము శఠారి ఇస్తూ చల్లగా ఉండు తండ్రి, శతమానం భవతి అని శఠారి ఇచ్చి అక్షతలు వేసి సమున్నతంగా అన్ని కులాల యొక్క అభిమానం చూరగొన్నటువంటి వృత్తి ఈరోజు అర్చక వృత్తి. దేవాలయంలో మేము మనుషులను చూసి వచ్చిన తర్వాత కులం అడిగి మేమెన్నడూ కూడా అర్చనలు చేసినటువంటి దాఖలాలు లేవు, ఉండవు కూడా. రెండవది ఏంటంటే, మీరు అర్చక వ్యవస్థనే రద్దు చేయాలని అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? మేము అర్చకులుగా ఉండేటువంటి అధికారం లేదని మీరు భావిస్తున్నారా? ఏ రకంగా భావిస్తున్నారు? గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ కాలం నుంచి కూడా అయ్యా ఎట్లా చేయాలి, యుద్ధం ఎట్లా చేయాలి, భారతదేశాన్ని ఎట్లా మనం స్వాధీనం చేసుకోవాలని చెప్పి బ్రిటిషర్లు ఆలోచన చేసిన సందర్భంలో ఒకానొక బ్రిటిషర్ అన్నాడంట, అయ్యా మీరు యుద్ధం చేస్తే ఏదో కొల్లగొడితే భారతదేశం మన ఆధీనం కాదు, కేవలం సంస్కృతి సాంప్రదాయాలను నిలబెడుతూ తన జీవితాలను త్యాగం చేస్తూ ఓన్లీ సమాజ శ్రేయస్సుకే నిలబడ్డటువంటి ఏకైక జాతి ఉంది బ్రాహ్మణ జాతి, దాన్ని కొడితే మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి ఆనాటి బ్రిటిష్ కాలంలో ఇది బీజం పడింది. ఆ రోజు నుంచి బ్రాహ్మణి పైన, అర్చకత్వం పైన అనేక విధములైనటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఏ రోజు కూడా బ్రాహ్మడికి మిగతా వారికి ఉన్నటువంటి సౌలభ్యం ఏది లేదు. ఎన్నో నియమ నిబంధనల చేత, ఆహారపు అలవాట్ల చేత వారి యొక్క దైనందిన కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి సాంప్రదాయం మనం చూస్తున్నాం. అర్చకులను మనం చూసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ఊళ్ళలో ఈ రోజు వరకు కూడా అన్ని కులాలతోటి ఒక గౌండ్లైనతోటి కూడా మేము మామాని సంబోధించిన సందర్భం, మిగతా వాళ్ళందరితోటి సమాజంతో మమేకమైనటువంటి సందర్భం ఉంది, కానీ ఎవరితోటి కాంట్రవర్సీ అయినటువంటి సందర్భం లేదు. దయచేసి ఈరోజు థ్యాంక్ యూ అయ్యా. మరి మా దగ్గర ఈ సమావేశం ద్వారా మేము మీడియా వారిని అలాగే సమస్త